బ్రేకింగ్ న్యూస్ రాజా సింగ్ కు ఎవరు సాటి లేరు. ఆయన హిందూ ధర్మానికి ఆదర్శం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలపై స్పందించారు. తాను అధ్యక్షుడి రేస్లో లేనని తేల్చి చెప్పారు బండి. అధ్యక్షుడి ఎంపికలో ఇటు హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని అన్నారు ఆయన. రాజా సింగ్ కు ఎవరూ కూడా సాటి రారని, సర్వం హిందూ ధర్మం కావాలన్నదే ఆయన లక్ష్యమని అన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇటు బండి సంజయ్ చేసిన ఈ కమెంట్స్ ని మనం ఎలా చూడాలి, అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, గత కొన్ని రోజుల నుంచి కూడా రాజేష్ సింగ్ బీజేపీకి సవాల్ విసురుతున్నారు, అసహనాలు వ్యక్తం చేస్తున్నారు, నేతల్ని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యం గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇక తాజాగా కూడా బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఆయన ఒక మెకమ్మెన్తో పోల్చుతూ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో చర్చానీయాంశంగా మారినాయి. మెకప్మెనే కాదు, ఆ మెకప్మెన్ కుర్చీలు, టేబుళ్ళు తుడిస్తేనే పదవులు దక్కుతున్నాయి రాష్ట్ర బీజేపీలో అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ అయితే ఇటు పార్టీలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చానీయాంశంగా మారుతున్నాయి. నిజంగా బీజేపీలో ఏం జరుగుతుంది, టేబుళ్ళు బెంచీలు తుడిస్తేనే పదవులు దక్కుతాయా నేతలకి? ఇక ఇటు అంటే అగ్రనేతలు నలుగురు ఎవరు అగ్రనేతలకు సంబంధించే మొత్తం పార్టీలో నడుస్తూ ఉంది అంటూ కూడా కొన్ని కీలక కామెంట్లు చేసుకొస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు తాజాగా కూడా గౌతమ్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌతమ్ రావు పేరు ప్రకటించడంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఒకవైపు పార్టీని ఎటు పడితే అటు ఎడాపెడా విమర్శలు చేస్తూ వార్తలకు ఎక్కుతున్నటువంటి రాజేష్ సింగ్ పార్టీ మాత్రం ఏ విధంగా కూడా స్పందించడం లేదు. ఆయన పైన ఏ కామెంట్ కూడా చేయనటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాసేపటి క్రితమే లక్ష్మణ్ని ఈ అంశాలపైన మనం అడిగినాం బిగ్ టీవీగా, అట్లనే కిషన్ రెడ్డిని కూడా ఈ అంశాలపైన అడిగినాం. రాజేష్ సింగ్ వ్యాఖ్యలపైన కూడా ఎవరు స్పందించినటువంటి నేపథ్యం. కానీ కాసేపటి క్రితమే మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కూడా రాజేష్ సింగ్ సంబంధించిన అంశంలో నేనేం మాట్లాడలేను, ఆయన మా పార్టీ ఎమ్మెల్యే, ఆయన హిందూ ధర్మంకి సంబంధించి ఆదర్శంగా నిలుస్తున్నారు, సర్వత్రా హిందూ ధర్మమే కావాలనేది ఆయన కోరిక, ఆయన బాటలోనే మొత్తం నడవాల్సిన అవసరం ఉందంటూ కూడా బండి సంజయ్ రాజేష్ సింగ్ను పొగడ్తల్లో ముంచేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లా ఒకవైపు నేతల మధ్య వారు ఒకవైపు కొనసాగుతోంది. ప్రధానంగా నేతలను టార్గెట్ చేస్తూ రాజా సింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చానీయాంశంగా మారుతున్నటువంటి, అసలు రాజా సింగ్ ఉంటారా, పార్టీని వీడుతారా, అసలు ఎందుకు నేతలను టార్గెట్ చేస్తున్నారు, ఎవరు మేకప్ మ్యాన్లు, ఎవరు నేతలందరూ సీనియర్లందరూ కూడా వైదొలగాలి పార్టీలో, లేదంటే పార్టీ అధికారంలోకి రాదని లాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారా అనే ఒక చర్చ బీజేపీలో అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ రాజా సింగ్ను పొగడం వెనుక ఏముంది, ఎందుకు రాజా సింగ్ అన్ని విమర్శలు చేసుకొస్తున్నప్పటికీ కూడా రాజా సింగ్ను ఒక హిందూ ధర్మకర్తగా ఎందుకు పోల్చారు అనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం ఉంది. బండి సంజయ్ అన్ని కీలక వ్యాఖ్యలు, పార్టీని విమర్శలు కావచ్చు, కామెంట్లు కావచ్చు, నేతలు టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, ఇన్ని చేసినప్పటికీ కూడా బండి సంజయ్ రాజా సింగ్ను పొగడ్తలో ముంచెత్తడం ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎవరు కూడా ఆయన వ్యాఖ్యల మీద ఇప్పటివరకు ఏ నేత కూడా స్పందించినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఏం జరుగుతుంది పార్టీలో, రాజా సింగ్ కావచ్చు, మిగతా ఈ మధ్యకాలంలోనే గిరీష్ మీద కూడా దాడులు జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఆయన బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యం. కొంతమంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన ఇంటి మీద దాడి చేయడం, అట్లనే కొంతమంది పోలీసులు వారి మీద కేసులు చేయడం, వారిని కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి, అంటే ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇంటిపైకి దాడులు చేసేంత స్థాయికి పార్టీ ఎందుకు వెళ్తోంది అనే దాని మీద అయితే సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా నేతలను టార్గెట్ చేయడం రాజ్ సింగ్ కావచ్చు, ఇటు గిరీష్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నేతలు టార్గెట్ చేస్తూ ఒకవైపు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది.
ఖచ్చితంగా ప్రజా పరిపాలన కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా అనేక పోరాటాలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కానీ ఇంటర్నల్గా మాత్రం నేతల మధ్య తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు రాజాసింగ్ గత కొన్నాళ్ళ నుంచి కూడా అనేక విమర్శలు ఎపిసోడ్లుగా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. తాజాగా శ్రీరామనవమికి సంబంధించిన ఏదైతే శోభయాత్ర మీద కూడా కామెంట్లు చేసినటువంటి నా శోభయాత్రకు రాకుండా కుట్రలు చేస్తున్నారు నేతలు, అందుకే మరొక శోభయాత్ర ఏర్పాటు చేసుకున్నారు అనే కామెంట్స్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లాంటి అనేక కామెంట్లు చేస్తున్నప్పటికీ ఏ నేత కూడా రాజాసింగ్ పైన చర్యలు కావచ్చు, లేదంటే ఆయన మీద ఎలాంటి విమర్శలు చేయకుండా ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి ఏదైతే పొగడ్తలు ఉన్నాయో దాని వెనక కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఏ మేరకు బండి సంజయ్ ఆ విధంగా స్పందించారు, ఎందుకంటే నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు ప్రధానంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అంటే కిషన్ రెడ్డిని టార్గెట్ చేసినా కూడా రాజాసింగ్ను బండి సంజయ్ పొగడడం వెనుక కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే రాష్ట్ర చీఫ్గా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. మేకప్ మ్యాన్ ఎవరు, మేకప్ మ్యాన్ కుర్చీలు ఎవరు తుడుస్తారు, మేకప్ మ్యాన్ టేబుల్స్ ఎవరు తుడుస్తారు, ఎవరికి సీట్లు వచ్చినాయి, ఎవరికి పదవులు దక్కినాయి అనే అనేక సందేహాలు అయితే ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి ఆరోపణల వెనుక అనేక సందేహాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ ఏదైతే రాజాసింగ్ను పొగడడం వెనకాల ఇప్పుడు మరీ చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు పొగడాల్సి వచ్చింది, నేతల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు రాజాసింగ్ కౌంటర్ ఇస్తారేమో అని అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ పొగిడిన పొగడతల వెనుక కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. రాజాసింగ్ను ఎవరు మాట్లాడిస్తున్నారు, ఆయన వెనకాల ఎవరున్నారు, ఆ కామెంట్లు చేయడం కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి రాజాసింగ్ రోజు కూడా ఎపిసోడ్లుగా ఆయన తన గ్రూప్లో విమర్శలు చేస్తూ వస్తున్నారు, నేతలు టార్గెట్ చేస్తూ. కాబట్టి ఈ కామెంట్ల పైన రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అధిష్టానం కావచ్చు భవిష్యత్తులో స్పందిస్తుందా, లేదంటే ఆయన కలుపుకొని వెళ్తారా, లేదంటే రాజాసింగ్ కావాలనే నేతలు టార్గెట్ చేస్తున్నారా, నిజంగా ఇటు ఇప్పటికే నేతల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయనే చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నట్టు వాటి మీద అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, పార్టీని ఏ విధంగా గాడిన పెడుతుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.